ఏంటి ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి టూర్ అంతా కూడా చూస్తే మీకు ఏమనిపించింది? కూటమి ప్రభుత్వం అయితే దాని ఒక సినిమా షూటింగో ఈవెంటో ఏదో మాట్లాడుతుంది. బట్ నిజంగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 16 రూపాయలు ఇచ్చిందా లేదా? ఇది నిజమా అబద్ధమా? చెప్తాను మేడం. దానికంటే ముందు మా వైసీపీ సోదరులు మాట్లాడిన దానికి రిప్లై ఇచ్చి తర్వాత మీరు చెప్పిన తర్వాత జనసేన వాళ్ళకి టీడీపీ వాళ్ళకి రిప్లై ఇద్దాం మేడం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తోతాపూరి రైతుల పరామర్శ కోసం వెళ్ళారు మేడం. వెళ్ళినప్పుడు నాకేమనిపించిందంటే సింగడు తిరణాలు వెళ్ళాడు, తిరణాలు చూశాడు, కొండ ఎక్కాడు, మళ్ళీ ఇంటికి కూడా వచ్చే విధంగా ఉంది మేడం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? వేర్ ఈజ్ ద జగన్మోహన్ రెడ్డి? మా సూటి ప్రశ్న వైసీపీ సోదరులకి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? తాడేపల్లి ప్యాలెస్లో లేడు. ఎక్కడ ఉన్నాడు మరి? బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు. బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళకుండా ఈ రైతుల దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అది గుర్తుపెట్టుకో. ఏంటండి, మీ లోటస్ పాండ్ షర్మిలమ్మ గారు ఉన్నారు కదా, మా షర్మిలమ్మకి 30 రకాల ఇల్లు లేవులేండి. అక్కడ ఉన్నారంట, లేదు లోటస్ పాండ్ ప్యాలెస్ లో ఉన్నారంట. నేను మళ్ళీ మాట్లాడేటప్పుడు తాడేపల్లి ప్యాలెస్ ఆయన ఇంటి దగ్గర ఉన్నారని మాట్లాడారు. నేను మళ్ళీ చెప్తున్నా, తాడేపల్లి ప్యాలెస్ నేను కిరణ్ అంతా నేను మళ్ళీ మాట్లాడటం, సోదరులకి వైసీపీ సోదరులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను కిరణ్ లాంటి అయితే కాదు. నువ్వు అమ్మ అంటే నీ అమ్మ అని 32 సార్లు అంట. నువ్వు మా షర్మిలమ్మ జోలికొస్తే, ఒక ఆడబిడ్డ జోలికొస్తే పోస్ట్ మార్టం చేస్తాం మీ అందరిని గుర్తుపెట్టుకో. మర్యాదగా మాట్లాడి నేర్చుకో. డిబేట్ లో మర్యాదగా మాట్లాడి నేర్చుకో. ఒకప్పుడు కొచ్చలపల్లి సుందరి లాంటి హేమీలు అసెంబ్లీకి మీ జగన్మోహన్ రెడ్డి ఎవరిని పంపించారు? ఎలాంటి వాళ్ళు పంపించారు? ఎవరిని పంపించారయ్యా? ఎవరిని పంపించారు? మీరు మాట్లాడుతున్నారా? మీరు ఆడబిడ్డల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదా? పనికి మా సన్నాసోడా నాతో మాట్లాడే, నా గురించి మాట్లాడే, నన్ను కాదుకో. టాపిక్ మాట్లాడుకుని నువ్వేం మాట్లాడుతున్నావు? ఏ ఆడబిడ్డలతో నీకు రాజకీయం చేయలేరు మీరు? ఆడబిడ్డల జోడు కాకపోతే రాజకీయం చేయలేరు మీరు? ప్రతిసారి ఆడబిడ్డల యొక్క ఇది మీరు శక్కిస్తా ఉంటేనా? ఎన్నాళ్ళ బాబు ఇది అన్నాలు? ఇంకా పొద్దుగులు ఆడబిడ్డ లేకపోతే మీరు రాజకీయం చేయలేరా? మీ వల్ల కాదా? ఆడబిడ్డలు కిందపరుస్తూనే ఉంటారా? నిన్న కాక మొన్న మీ ఎక్స్ఎమ్మెల్యే కూడా అదే మాట్లాడాడు. ఒక ఆడబిడ్డ మీద రాజకీయం చేయకపోతే ఆపలేరా? మీరు నీతిగా నిజాయితీగా నిబంధన రాజకీయం చేయలేరా? ఆడబిడ్డలు కించపరుస్తానే మాట్లాడతారా? ఈ రోజు డిబేట్ లో నువ్వు అదే మాట్లాడుతున్నావు. గుర్తుపెట్టుకో. ఆడబిడ్డ జోలిపోతే రాజ్యాలే కూలిపోయాయి. మీ జగన్మోహన్ రెడ్డి అంతా మా షర్మిలమ్మ ఊరుని చూస్తే 6 నెలల సమయం ఇస్తే 11 టికెట్లు వచ్చాయి. 6 నెలల టైం తీసుకుంటే 11 టికెట్లు వచ్చాయి. మాకు 5 సంవత్సరాల టైం ఉంది. ఆ 11 ఒక్క సీటు కూడా మీకు రాలేను. గుర్తుపెట్టుకోండి. ఒక్క సీటుకి పరిమితం చేస్తాం. ఈసారి అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీ ఎలక్షన్ లో మిమ్మల్ని ఒక్క సీటుకి పరిమితం చేస్తాం. గుర్తుపెట్టుకోండి. రైతుల గురించి